తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయంలో 8వ వార్షిక మహోత్సవం సందర్భంగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు నిర్వహించారు. గ్రామాల నుండి ప్రజలు వచ్చి పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామికి అభిషేకం, అలంకరణ, కాయా కర్పూరం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1000 మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకం మరియు దాతలు మొదలయ్యారు. బాలాజీ గురువయ్య స్వామివారికి వారి ఆభరణాలు, హస్తం, గద, పాదాలు, కిరీటం, ప్రభా ఇచ్చారు. కరకంబాడి పంచాయతీ తారక రామానగర్లో వెలసి ఉండు శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు 8వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం హోమం, కలశ పూజ, పంచామృత అభిషేకం మరియు అలంకరణ అన్నీ చేయడం జరిగింది. 7 సంవత్సరాలు కానీ ఇది 8వ సంవత్సరం. ఈ సంవత్సరం దాతల సహాయంతో స్వామివారికి ఆభరణాలు, ప్రభ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా మాకు గ్రామస్తుల సహాయ సహకారాలు ఉండాలని, ఆలయ కమిటీ సభ్యుల సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఎల్లవేళలా శ్రీ అభయహస్త ఫస్ట్ స్థాపించేటప్పుడు ఏడేందో దారిలో గుడి కడతారని కూడా కొంతమంది అనుకున్నారు. ఆంజనేయ స్వామి అంటే ఎక్కువ హైవేలో ఎక్కువ దారుల పక్కనే ఉంటారు. ప్రతి ఒక్కరు రోడ్డు ప్రయాణం పోయే వాళ్ళంతా లారీలు కానీ బస్సులు కానీ ప్రతి ఒక్కరూ ఆయనని నిలిచి నమస్కారం చేసుకొని పోతారు. కరకంబాడి పంచాయతీలో ఆంజనేయపురం కాడ కూడా ఆంజనేయుల గుడి ఉంది. ఒక 20-30 ఏళ్ల క్రితం ప్రతి లారీ నిలిచి ఆయన్ని నమ్ముకొని ఆ డ్రైవరు మేము భద్రంగా మళ్ళీ మా ఇల్లు చేరాలని పోతారు. అట్లా ఈడ ఈ ఆంజనేయ స్వామిని స్థాపించి ఇది 8వ సంవత్సరం కాబట్టి సంవత్సరానికి ఆయన భక్తుల్ని ఈడకి తెప్పించుకుంటున్నాడు. సంవత్సరం ఈడ కొంచెం రాజభోగంగా ఉత్సవం జరుగుతూ ఉంది. ప్రతి ఉత్సవాలు కూడా ప్రతి ఉత్సవాలు చేస్తా అందరూ ఈడ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పడి ప్రతి ఒక్కరూ సహకరించి వాళ్ళకి తోసింది వాళ్ళు చేస్తున్నారు.